హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వచ్చేసి సండే. ఈరోజు సండే స్పెషల్గా ఏదైనా ఒక ఐటెం కుక్ చేస్తాం కదా ప్రతిసారి. ఈరోజు వచ్చేసి ఏం కుక్ చేయబోతున్నాం అంటే ఫిష్ కర్రీ అయితే కుక్ చేయబోతున్నాము. దానికోసం మాకు చేపల వాటికి ట్రై చేసినాం, పర్లేదు. సో కొనుగరావడానికి అయితే పోతున్నాము సిద్దిపేట ఫిష్ మార్కెట్కి. చూద్దాం అక్కడ ఏమేమి చేపలు ఏం కథ అని చెప్పేసి మంచిగా తీసుకొని కట్ చేయించుకొని అక్కడనే తీసుకొని అయితే వద్దాం. అవిటినే ఉండడం. ఇప్పుడు సిద్దిపేటకి అయితే పోతున్నాం అవిటిని తీసుకురానికి. సిద్దిపేట ఫిష్ మార్కెట్కి అయితే వచ్చినాము. ఇప్పుడు చూద్దాం ఏమేమి చేపలు ఉన్నాయి ఏం కదా అని చెప్పేసి. ఈ మార్కెట్ ఒక్కటి గాయస్ అస్సలు అయింది. మంచిగా ఇక్కడనే కొనుక్కోవచ్చు, ఇక్కడనే కడిగించుకోవచ్చు. కిలోకి ఇంత ఉంటుంది. మనం కొనుక్కున్న చేపల్ని కడిగించుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనయే కట్ చేసేది. దగ్గర మనం 1300 గ్రామ్స్ అయితే తీసుకున్నాము లైవ్ ఫిష్. దాంట్లోకి మాకు కేజీ కంటే ఎక్కువనే వెళ్ళింది. సో ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలాలు తీసుకోవాలి, అన్ని ఎక్విప్మెంట్ అన్నీ రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత వీడియో షూట్కి అయితే పోవాలి. దానికంటే ముందు సిద్దిపేట 2-3 ఐటమ్స్ తీసుకునేవి ఉన్నాయి, అవి తీసుకొని పోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చేపలను అయితే మనం ఫ్రెష్గా కడుక్కోవాలి కాబట్టి బోర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. విజయం దగ్గర ఫిష్ అయితే ఉంది. ఉప్పు పసుపు వేయలేరా? ఉప్పు తెచ్చినాం. మనం తెచ్చిన దగ్గర ఉప్పు పెట్టి కడగలేదు, అందుకోసం ఉప్పు తెచ్చి మంచిగా కడుక్కోవాలి. ఇక పసుపు వేయలే, పసుపు కూడా పెడితే ఈ ఉప్పుతో ఎందుకు కడుక్కుంటామంటే దీనికి పట్టిన స్మెల్ ఇంకా చెత్త అవడి మొత్తం వెళ్ళిపోతాయి. అందుకోసమే ఉప్పుతోని ఇంకా పసుపుతో కూడా కడుగుతారట, బాగుంటుంది. నేను ఎప్పుడు కడగలే మరి. చిల్క క్యారెట్ చెప్పు బాబీ. ఇప్పుడు ఇది ఉందా చేప? చేప ఉన్నది. చేప మళ్ళీ చేపని తింటుందా? అల్లేస్తే తింటుందా? చేప కౌసు ఏదైనా తింటుంది. గుడ్డు వేసినా తింటుంది, ఇంకా చికెన్ వేసినా తింటుంది, మటన్ వేసినా తింటుంది, ఏ వేసినా తింటుంది. అది నువ్వు తింటావా? నేను తింటావు, నువ్వు తింటావు కావచ్చు. అసలు టాపిక్ అది కాదు. మనం చేప తీసుకొని పీసులు కడిగి వేయించాం. ఈ పీసుని ఇప్పుడు అలా చేప వేస్తే తింటుందా? చూడు రియో, ఇది ఎట్లుందో చూడు రియో. తినకపోతే దాన్ని తింటుందా చేప? ఇది ఎట్లుందో చూడు రియో. వాళ్ళు అడిగేదానికి ఆన్సర్ చెప్పురా. చెప్పినా అప్పుడే ఇది ఎట్లుందో చూడు, ఇది ఎట్లుందో చూడు, ఇది ఎట్లుందో చూడు, ఇది ఎట్లుందో చూడు. నువ్వు తింటుందా తినదా ఏదో ఒకటి చెప్పు. చెప్పినా అప్పుడే తింటుందా అని మీరు కొడతా ఉన్నారు. ఏం తింటది? ఏదైనా తింటుందా అని చెప్పి. లేచి వీడియో దీన్ని తింటుందా? ఇప్పుడు అలా అయితే తింటది. లేచి వీడియో గాలానికి అయితే పడుతుందా? జింగిడిగా పెద్ద చేపలకి ఏది ఎత్తారా? ఎరా ఏమెత్తారు? చిన్న చేపలు ఎత్తారు. అయిపోతాయి మరి. ఈత వస్తే తెలుసు. ఇదేంటిది ఇదేంటిది ఇట్లా ఉంది చెక్కాలి. వాడిని చెడు అడుగుతున్నావు కానీ మనం వండే చేప ఏంటో తెలుసా? వాడు అందుకే రమ్మన్నట. కోతి కొత్తలో ఎంజాయ్ చేస్తాడు. వెరైటీ గాలికి ఇటు ఓడేది మన దిక్కు వస్తుంది. చెక్క తినడికి ఒకటి నోట్లేసుకొని తప్పలేదు. తినేటి ఏం లేవారా కోతి? ఇవే నిమ్మకాయ తాగుతాం. మన చెడ క్వశ్చన్లు అడుగుతున్నావు కానీ మనం వండుకునే ఫిష్ ఏంటో నీకు తెలుసా? ఇప్పుడు దాని పేరు అది ఫిష్ ఏనా? నీకు క్యాట్ ఫిష్ తెచ్చినా తినేటట్టున్నాను. కాదు, నాకు ఏదో పాముని ఇట్లా కడిగేసి చూస్తున్నట్టు తిప్పుతుంది అప్పంచిన. ఏం చేప అది? మటన్ చేప. అది ఎప్పటిగా 2 ముక్కలు ఎక్కువ
గద్దెలువా ఆ ముక్కలు రెండు నువ్వే వేసుకొని నువ్వే చెప్పు. నువ్వు చెప్పినా సరే వాంతో చెప్పించినా సరే చెప్పడా నీకు 2 పీసులు ఎక్కువ. చెప్పు ఏంటిది ఏం చేప అది? అప్పటి సరే ఏం చెప్తున్నా చెప్పి కొర్రమాట కొర్రమటనా? చెప్పే అయితే 1 ముక్కలు తక్కువ వేసా 2 ముక్కలు నీకు ఎక్కేస్తాను. అరే కోతి నీ 2 ముక్కలు నీకు ఎక్కేసారా మొత్తం నేను మొత్తం మొత్తమాట ఇంకేం మనం ఇద్దరం తిందాం. ఆడించుకోలే నాకన్నా గదెందుకు సుండ్ర ఇట్లా గోక్కుని నాకుతాడు అదేగా కుమ్మరిస్తాను మీద నీళ్ళేమనే మొత్తం నాకు నీళ్ళల్లో కారం లేదు ఇంక ఇంకా మంచిగా మసాలా ఏది? 2 టమాటాలు అట్రా ఇదే టేస్ట్ ఏదిరా టేస్ట్ ఒక ముక్క నాకిండు వాడు ముక్కనే నాకిండు చేసిన మంచి లేదు. ఎట్లుంది మసాలా ఉందా నీళ్ళు లెక్కన ఉంది. మతన్ 10 మందికి 5 కిలోలు వచ్చారు. నాటేసుడు అయిపోయింది. నాటేసరి అయిపోయింది. బజ్జీలు తింటారు పో. అరే గిన్నె రాది మంచికి ఒక్క బజ్జీ 10 బజ్జీలు అయితే పో. చట్నీ కావాలి చట్నీ ఎవరికైనా మంచిది మీకు కూడా అడుక్కొస్తా అట్లే. 2 గిన్నెలు పట్టుకో పో. మరి ఈ చేతిలో సూపు చట్నీ ఏమన్నా అల్ల లేకపోతే ఈ సూపులు అద్దుకుందాం పో. తేకపోతే మరి ఫిష్ లేదు నీకు ఇక. థమ్స్అప్ కూడా పోతారు కావచ్చు అడిగితే. నువ్వు ఓంగనా అంటారు ఎద్దులా ఉన్నావు అడుక్కోవడానికి సిగ్గులేదురా. అలాగే అరిపోయట్లేదు మళ్ళా. కలిపొద్ది వీటిని కలిపినాం అంటే కథమే ఇక. మసాలా వేయలేగా ఏరా గది ఏ మసాలా రా? ఇది ఎందుకు ఇది ఫిష్ మసాలా లాస్ట్ రా. వేసినే అప్పుడే ఇది కాదు వేసింది గరం మసాలా వేసిన. ఇదా అదే అదకిలేసిండు. ఇది తేలే ఎట్లా అట్లా ఉన్నది ఇగో దేరా ఏత తేరా టెన్షన్ పడుతున్నాను. మసాలా వేసి చంపేసి పసాలు వేసినావు ఇప్పటికే. లాస్ట్ వచ్చి అట్లా ఉన్నది వారేరా నువ్వు కావాలంటే సపరేట్ వేసుకో తర్వాత. మరి ఏ లేకుండా ఇక్కడ పెడుతున్నావు అదే ఉప్పాగా సపరేట్ వేసుకొని ఈ గ్లాస్ మరి ఏ లేదు అనగానే ఎత్తనే ఉన్నాడు. నా టార్గెట్ ఏదంటే రాకెట్ లాంచ్ కావాలి. ఎవరిని మీదే మీద రేపు బాత్రూమ్ మీద గుద్దుకుంటా కొడతాడు. మతిని గల ముంగడు చూడు అడిగి పంది పోతుందా కర్రేదా చిలుక మేకనా అది మేకనా కుక్క అదే కుక్కనా? నేను 12 నిజమైన మేక అంటున్నాడు. ఏ మేక గొర్రె కావచ్చు కర్రే. మేకైతే పోద్దామా దాన్ని? మేకైతే పోద్దామా? కుక్క అయితే బరాబర్ కోతి బరాబర్ అన్నది రో ఎన్నెళ్ళేందో మతినిగా మళ్ళా సార్ చాలా మొనగట్లే బరాబర్ అన్నాడు. ఎందుకు ఆ సూప్ ఒక ముక్క అని కోయి కోయి కన్న కింద కోయి కోయి అది చదవండి. సెట్ అయింది ఇప్పుడు. ఇవన్నీ ఏమంటివి మరి టేస్ట్ కూడా చేసి ఏడ చూసుకోవాలని బాధ. అంగి మనది నో ప్రాబ్లం రుద్దుకుంటే అయిపోయా. నేను రుద్దలే నాకు రుద్దినా అనుకో కోయి కోయి కోని కోయి అంటే అప్పుడు వచ్చినాక మన ఫిష్ కర్రీ ఆడ వండుతూ చీకటి అయిపోయింది. అక్కడ దిక్కు పాములు బాగా తిరుగుతాయి. అందుకోసమే సేఫ్టీ పర్పస్లో ఇక్కడ దిక్కు అయితే వచ్చినాము. మొత్తం అయిపోయినాక ఒకసారి టేస్ట్ చేపిస్తాను. ఏమంటారా గ్రేవీ మిక్స్ చేసిన ముక్కే పోనా ఆహాహా కుడికి చూద్దాం. మస్తు అయింది. సాయన్న వంటలన్న షాప్ ముక్క టేస్ట్ చేయి. అదిరిపోయింది చాలా బాగుంది. అందరు ముక్కలు తీసుకొని నాకు సూప్ పోతురు కాదు. అందరూ సూపర్ తీసుకోలే. ఎవరి చేతిలో నా ముక్క అన్నాడు ఆకే కోతి అని చేద్దురా ఉన్నది కైసా రుద్దులో అవసరం లేదు. అచ్చా గిరేలు అనరుగా అచ్చా. అసలు ఉడికింది.
ఏదో ఒకసారి వండినప్పుడు సూపర్ అయింది. సేమ్ అదే టేస్ట్, కాకపోతే ఆ రోజు గ్రేవీ ఉండే, రోజు గ్రేవీ రాలే. కొరమటనే కదా బొచ్చనా? కొరమంటరా నువ్వు ఒంటి గారు తెచ్చక్కడ అప్పుడు 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 కొరమంటనే కొరమంటరా కొనుక్కొచ్చినాం వీడియో గురించి. కోయ్ కోయ్ చికెన్ తప్ప ఏంది నాంటావు కదా మస్తు వండుతుంది బాగా. పొద్దున అడిగిన పోతుంది అన్నాడు. సో ఫైనలీ గైస్ ఇది ఈరోజు కుకింగ్ వీడియో. మేము వచ్చేసి ఈ విధంగా ఫిష్ కర్రీని అయితే వండుకొని తిన్నాం. ఎత్తురా సూపర్ సూపర్ అయింది. సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. కరెక్ట్ వస్తా. నెక్స్ట్ టైం చేపల పులుసు చేయాలి, కర్రీ కాకుండా. చేపల పులుసు అయ్యేది, కాకపోతే పులుసు మొత్తం పోయింది, గట్టి అయినా. అది చేపల ఫ్రై చేస్తాం. కానీ ఇంకా సూప్ ఉంటే ఎట్టుండు, మొత్తం తాగు మతినిగాడ అయితే మస్తు